ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, పొట్టోడు అని చెప్పి అండ లాగులు తొండలు ఇడుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు. అవి ఏం మాటలు? అసలు నాయకులు అలా మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా. ముఖ్యమంత్రి అనే కాదండి, మాజీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇష్టాన్రీతిగా ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ, అసలు సమాజం వినకూడనటువంటి మాటలు, సమాజంలో ప్రబలకూడదనేటువంటి మాటలన్నీ మాట్లాడుతూ రాజకీయాన్ని సర్వనాశనం చేసేసారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి బాగా ముఖ్యమంత్రి స్థాయి దాకా దిగజారిపోయారు. ఇది మాత్రం సమాజహితం కాదు. ఖచ్చితంగా ఈ ప్రభావం యువత మీద పడుతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ రాజకీయ నాయకులుగా వద్దామనుకున్న వాళ్ళు కూడా ఇలాగే తయారై ఇష్టానురీతిగా బూతులు తిట్టుకుంటూ, ఇంట్లో వారిని తిట్టుకుంటూ, కుటుంబాల్లోకి వెళ్ళిపోయి పర్సనల్గా వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిడుతున్నారు. ఇది సంస్కారం కాదు అని చెప్పడానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లా. ఇప్పుడు గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్, నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి, మంత్రులు. ఇలాగా మనకి ప్రథమ పౌరుడు అని చెప్పుకోవడం తప్ప ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర సంస్కారం లేకుండా పోయింది. నిజంగా సంస్కారం లేకుండా ఇక్కడ మన సమాజంలో ఇలా విచ్చలవితరంగా తిరుగుతూ రాజకీయాలను అపహాస్యం చేసుకుంటూ, దోపిడీలు చేసుకుంటూ, ఎక్కడా కూడా మానవత్వం లేకుండా పోయింది ఇప్పుడున్న రాజకీయాలు. కాబట్టి మారాలి ఈ రాజకీయాలు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి రాజకీయ నాయకులు. ఏదేమైనా మాట్లాడేటప్పుడు చక్కటి పదజాలాన్ని వాడాలి, సంస్కారంతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడే కాదు సార్, ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్టయినా సరే, ఇప్పుడు రోజా గారు అవ్వచ్చు, లేదంటే అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, లేదంటే జోగి రమేష్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోజా గారు గల్ల మాధవి అనే ఆవిడ్ని అంటే కొత్తగా వచ్చేవాళ్ళ అని చెప్పి, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళ నువ్వు ఈ ఫీల్డ్కి అనేటట్టు బాడీ షేమింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బజారు మనుషులు కూడా అంత దిగజారి మాట్లాడరు. రోజా మాట్లాడేటటువంటి మాటలు బజారు మనుషులు కూడా మాట్లాడరు. ఇప్పుడు రాజకీయాల్లో తను కూడా ఒక స్త్రీయే కదా, ఆమె కూడా చాలా సంస్కారంగా మాట్లాడుతుంది. ఈ మధ్యకాలంలో చూసాం, మంచి మాటకారి, మంచి వాక్చాతుర్యం ఉంది. కానీ ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఎంత మాటకారితనం ఉన్నా, ఇలాంటి బూతులు రాకుండా సంస్కారవంతంగా మాట్లాడి రాజకీయాలు చేస్తే బాగుంటుంది. ఈ రోజా ఒక బజారు మాటలు మాట్లాడుతుంటుంది. అలాగే జోగి రమేష్, ఆయనకి ఉచ్చనీచాలు ఉండవు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. గలీజు మనిషి, గలీజు నాయకుడు అతను కూడా. అలాగే అంబటి రాంబాబు మనం చూసాం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని లకారాలతో మాట్లాడాడు. అలాగే కొంతమంది నాయకులు, కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు ఈ మధ్యకాలంలో, బోరగడ్డ నీళ్ళు ఇలాంటి వాళ్ళు సర్వనాశనం చేసేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని. అద్భుతంగా రాజకీయాలంటే ఒక సాంప్రదాయంగా, ఒక సంస్కారంగా, ప్రజాహితంగా ఒకప్పుడు ఉండేవని వినేవాళ్ళం. అసెంబ్లీ జరుగుతుంటే ఎక్కడ ఏ అభివృద్ధి మీద మాట్లాడుతూ దేన్ని మనకి ప్రజలకి ఉపయోగపడుతున్నాయని చెప్పి మనం టీవీల్లో చూసేటప్పుడు అద్భుతంగా ఉండేది. వాళ్ళు చమత్కారం కానీ మాట్లాడడం కానీ పెట్టకథలు చెప్తూ ప్రజల్ని అల్లరిస్తూ బ్రహ్మాండంగా ముందుకు సాగే రాజకీయాలను ఈ మధ్య ఈ 10-12 సంవత్సరాల నుంచి ఇష్టానుసారంగా బూతులు తిట్టుకోవడం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత అసలు ఉచ్చనీచాలు లేకుండానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడుస్తుంది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువైపోయాయి. సరే, ఏదేమైనా కొంతవరకు మారితే బాగున్ను. మారాలని భగవంతుని కోరుకుందాం, లేకపోతే వీళ్ళు పోవాలని కోరుకుందాం. అంటే ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియా వల్లే ఈ ట్రెండ్, బూతుల ట్రెండ్ అనేది ఎక్కువైపోయింది, పెరిగిపోయింది అనుకోవచ్చా మరి? అదేం లేదమ్మా. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు కూడా పేపర్లో ఎవరో ఏమి అనేరే పేపర్లో రాసేవి. మనకంటూ ఒక వాక్చాతుర్యం, వాక్ స్వతంత్రం ఉంది కదా. అప్పుడు పేపర్లు ఉన్నప్పుడు కూడా పలానా వ్యక్తి ఈ రకంగా మానవత్వం లేకుండా తిట్టాడు, ఇలా ప్రవర్తన చేస్తున్నాడు అని చెప్పి పేపర్లు చెప్పేవి. కాలం మారుతున్న కొలది టీవీలు వచ్చే, టీవీ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు తొందరగా ఎవరైతే తప్పు చేశాడో వితిన్ సెకండ్లో ప్రబలిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఏదేమైనా మన నాయకుడు, మన పెద్ద, మన గౌరవస్తులను చెప్పుకునేవాడు నోరు శుభ్రంగా ఉండాలి, మాటలు బాగుండాలి. రాజకీయాలు చేయండి, అభివృద్ధి మీద మాట్లాడండి, నీకు చేత కాదని చెప్పండి. అంతే తప్ప లకారాలతో బూతులు మాట్లాడి సమాజాన్ని సర్వనాశనం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ బుద్ధిహీనులు ఎవడైతే రాజకీయాలలో ఉంటూ సేవా దృక్పథంతో ఉంటూ సన్నాసి మాటలు ఎవడైతే మాట్లాడుతున్నాడో అలాంటి దుర్మార్గులకి అందరికీ ఒకటే
చెప్తున్నాం. ఇలాగ రాజకీయాలను కలుషితం చేయకండి, యువత జీవితాలతో ఆడుకోకండి, బిడ్డల భవిష్యత్తును నాశనం చేయకండి అని చెప్పి కోరుకుంటున్నాం. సాంప్రదాయబద్ధంగా మీరు రాజకీయం చేస్తే బాగుంటుంది తప్ప ఇలాగా మీరు కొత్త సాంప్రదాయానికి తెరదీస్తే రాబో రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని కొత్త వాళ్ళు కూడా ఇలాగే నేర్చుకుని ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటూ పోతే సమాజం విషతుల్యం అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు మారాలి అంటే ఎలా మారుతారు? అంటే ఇలాంటి కంటెంట్ చూడడం ఆపేసేయాలా? ఎలా మార్పు ఎలా వస్తుంది అంటారు అందులో? ఇలాంటి దుర్మార్గుల్ని అసలు ఎన్నుకోకూడదు. ప్రజలు ఎప్పుడైతే సంస్కారం లేకుండా సమాజంలో తిరుగుతుంటాడో ఏ నాయకుడైతే, ఆ నాయకుడికి ఓటేయకుండా వాడిని హతపాతాలను తొక్కేసే ప్రయత్నం మనమే చేయాలి, ఓటర్లే చేయాలి. ఇలాంటి విధవులు రాజకీయాల్లో ఉండకూడదురా బాబు అని చెప్పేసి వాళ్ళని ఓట్లు వేయకుండా గెలిపించకుండా ఉంటే వాళ్ళు అలాగా రాజకీయ జీవితం పతనం అయిపోతుంది. కాబట్టి అలాంటి విధవులు పైకి రాకుండా ఉంటారు. సంస్కారవంతులు, సేవా తత్పరులైనటువంటి కొంతమంది ఉన్నవాళ్ళు కొంతమంది వస్తే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించడము, దూరపు చూపు ఉండడం వల్ల వాళ్ళు మన సేవ చేయగలుగుతారు తప్ప ఇలాంటి నికృష్టంగా ఎక్కడా కూడా మానవత్వం లేకుండా మాట్లాడేటటువంటి ఈ దరిద్రులు కాలగర్భంలో కలిసిపోవాలని కోరుకుంటున్నాం.